హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకు హెరిటేజ్లో అయితే షిఫ్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అయితే జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ ఫీమేల్ అనమాట. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఏంటిది, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది. సో ఎవరైనా డైరీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. హెరిటేజ్లో అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఎప్పుడు ఏంటి, ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటారు అనేది ఉంటుంది. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ ఎవరైతే చూస్తున్నవారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. చూడొచ్చు, మనకి హెరిటేజ్ నుంచి స్పాట్ అయింది నౌకరీలో. ఇది షిఫ్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఐస్ క్రీమ్ ప్లాంట్లో ఉంది. హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ అనమాట. చూడొచ్చు, మనకు దాదాపు ఇప్పటికే 50 అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఎవరైనా డైరీ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. 2 days అవుతుంది ఇది మనకు నౌకరీలో స్పాట్ అయిపోయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. జాబ్ హైలైట్స్ చూసుకుంటే ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ మస్ట్ విల్లింగ్ టు రిలోకేట్ టు హైదరాబాద్కి రిలోకేట్ అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే. ఈ లెవెల్ వచ్చేసి మనకు అసోసియేట్ లెవెల్లో ఉంది జాబ్. 3 వేకెన్సీస్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. ఇది హైదరాబాద్ లొకేషన్. ఓకేనా. ఫస్ట్ ఐస్ క్రీమ్ ప్లాంట్కి సంబంధించిన స్కిల్స్ ఉంటే బెస్ట్. అదేవిధంగా మనకు గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే ప్రొడక్షన్ డైరీలో చేసిన అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచి ప్రిఫరెన్స్ అనేది ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వాట్ విల్ యూ డూ అంటే మీరు ఏం చేయాలనుకుంటే, హెరిటేజ్ ఫుడ్స్ హ్యాస్ అన్ అంబిషన్ టు బి అమాంగ్ ది టాప్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా ఇన్ దిస్ డికేట్. సో ఐస్ క్రీమ్ సంబంధించిన బ్రాండ్స్ ఇండియాలో వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. ద ఐస్ క్రీమ్ అండ్ డిజర్ట్స్ కేటగిరీ ఈజ్ వన్ ఆఫ్ ది కీ సెగ్మెంట్స్ అండ్ గ్రోత్ ఇంజిన్స్ ఫర్ ది కంపెనీ, అండ్ we are looking to hire a dynamic and experienced team to work at our fully automated ice cream plant అనమాట, with the state of the art facilities at హైదరాబాద్. సో ఐస్ క్రీమ్ ప్లాంట్ డైనమిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు తీసుకోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. మంచి వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటే బెస్ట్ అని చెప్పేసి. ఓకేనా. హైదరాబాద్కి ఎట్లా దెర్ ఈజ్ నో జెండర్ రెస్ట్రిక్షన్ ఫర్ దిస్ పొజిషన్. ఆల్ క్వాలిఫైడ్ అప్లికేషన్స్ ఆర్ ఎంగేజ్ టు అప్లై. సో అందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ ఉమెన్కి ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది. జెండర్ అయితే మెన్షన్ చేస్తలేరు, ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అది కూడా రోల్ వచ్చేసి మనకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఐస్ క్రీమ్ ప్లాంట్. ఐస్ క్రీమ్ ప్లాంట్లో మనకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు రోల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో ఈ వర్క్ ఉంటుంది. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎలాంటి ఉంటాయి? రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, responsible for overseeing the manufacturing, processing and packaging of ice cream. Manufacturing, processing and packaging of ice cream anamata, while ensuring efficiency, quality and compliancy with food safety standards via equipments. ఓకేనా. సో వీళ్ళైతే ఫుడ్ సంబంధించిన స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతారు. వయా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటితోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ చూసుకుంటే స్టోడర్ line, cone, bulk filling and processing equipments of leading OEMs. సో వీళ్ళకి సంబంధించిన ప్లాంట్ ఉంటుంది, ఆపరేషన్స్ టూల్స్ ఉంటాయి వర్క్ చేయడానికి. సో వాటితో అయితే మీరు స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, వీళ్ళు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే క్యాండిడేట్ ప్రొఫైల్కు ఇంప్లిమెంట్ డైలీ ప్రొడక్షన్ షెడ్యూల్స్ అండ్ ఎంజూర్ టార్గెట్ అచీవ్మెంట్స్. డైలీ ప్రొడక్షన్ షెడ్యూల్ని ప్రిపేర్ చేయడం, టార్గెట్స్ అనేది అచీవ్మెంట్ చేయడం, అదొకటి ఉండాలి. సూపర్వైజ్ మిక్సింగ్, ప్యాచరైజేషన్, హోమోజినైజేషన్, ఫ్రీజింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆపరేషన్స్. సో సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. మిక్సింగ్ కానీ ప్యాచరైజేషన్ అవుతుందా లేదని, హోమోనైజేషన్ గురించి కానీ, ఫ్రీజింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆపరేషన్స్, వీటికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది, సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది, అది చూసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుంది, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి చూసుకుంటే ఎంజూర్ జిఎంపి, హెచ్ఎస్సిసిపి అండ్ FSSAI AI స్టాండర్డ్స్ ఆర్ ఫాలోడ్. సో సంబంధించి ఈ స్టాండర్డ్స్ కానీ వీటిని అజార్డ్ నుంచి మీరు చూసుకుంటూ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి డైల్యూషన్ పొల్యూషన్ కాకుండా
స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటట్టు మీరు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి అది కూడా. ఎంజాయ్ ఎఫిషియన్సీ ఆపరేషన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ మేనేజ్ మిషనరీ. సో మీరైతే ఎఫిషియన్సీగా ఆపరేషన్ ప్యాకేజింగ్ చేసేటప్పుడు కానీ అండ్ ఆపరేషన్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉండాలి. ఎఫిషియెంట్గా ఉండాలి, ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి. మస్ట్ బీ విల్లింగ్ టు రిలోకేట్ టు హైదరాబాద్ విత్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 28 to 35 years. సో వీళ్ళైతే మీరు రిలోకేట్ అవ్వాల్సి ఉంటుంది హైదరాబాద్కి అయితే, జాబ్ ఇన్ కేస్ మీరు జాబ్ వస్తాం. విత్ ఏజ్ వచ్చేసి మనకి 28 to 35 years ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 28 to 35 years ఉండాలి. మస్ట్ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐస్ క్రీమ్ ప్లాంట్ ఇండస్ట్రీ. సో రిలవెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఐస్ క్రీమ్ ప్లాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటర్, అదొకటి గుర్తుపెట్టుకోండి, మంచిది అనమాట అది కూడా. సో ఇండస్ట్రీ టైప్ వచ్చేసి చెప్పాను కదా, ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ అనమాట, మిల్క్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్. రోల్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదర్స్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది ఈ జాబ్లో. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు బీఈ బీటెక్ అడుగుతున్నారు, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అప్లై చేయాలనుకుంటే నౌకరీకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది, అప్లై చేయండి. మీకు అప్లై చేయడం రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ జాబ్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలో నేనైతే అప్లికేషన్ చేసే విధానం మీకు ఈ వీడియో చేసి పెడతాను. ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.